దీనదయాళ్జీ అంటే విలువల నిధి, సంస్కారాల పెన్నిధి. ఆయన వ్యక్తిత్వాన్ని వెల్లడించే ఒక అద్భుతమైన సంఘటన గురించి ఇప్పుడు చెప్పుకుందాం. అది 1960వ సంవత్సరం రాజకోట్లో జరిగే సంఘ శిక్షావర్గకు దీనదయాళ్ గారు వెళ్తున్నారు. ఆయన కోసం మొదటి తరగతి టికెట్ కొన్నారు. ఆయనతో పాటు ప్రయాణమైన సుమన్ భాయ్ పరేఖ్ గారికి మొదటి తరగతి టికెట్ దొరకలేదు. కాస్త దూరంగా ఉన్న 3వ తరగతి పెట్టెలో ఆయన కూర్చొని ఉన్నారు. వ్యాకర్ స్థానక స్టేషన్లో కార్యకర్తలు దీనదయాళ్ గారికి భోజనం పూర్తయ్యాక ఆ ఖాళీ పాత్ర అజ్మీర్ స్టేషన్లో తిరిగి ఇచ్చేయాలి. వ్యవస్థ అది. సుమన్ భాయ్ తన పెట్టెలో కూర్చుని ఏదో చదువుకుంటున్నారు. ఇంతలో సుమన్ భాయ్ అనే కేకలు వినిపిస్తున్నాయి. తన పేరుతో అంత గట్టిగా పిలుస్తున్నదెవరా అని సుమన్ భాయ్ కిటికీలోంచి తొంగి చూస్తే భోజనం డబ్బా చేత పట్టుకుని పరుగులు తీస్తూ దీనదయాళ్ గారు కేక పెడుతున్నారు. సుమన్ భాయ్ గబాల్న పెట్టెలోంచి బయటికి దూకి మీరింత శ్రమ పడుతున్నారెందుకు అని అడిగారు. అప్పుడు దీనదయాళ్ గారు ఏమన్నారంటే, ఈ అన్నమంతా నేనొక్కడనే తినగలనా? ట్రైన్ కదిలే లోపల మిమ్మల్ని పట్టుకుని మీకు ఇద్దామని హడావుడిగా వెతుకుతున్నాను. మీరు నా మొదటి తరగతి పెట్టెలో కూర్చుంటే రూల్స్ ఒప్పుకోవు, కానీ నేను మీ 3వ తరగతి పెట్టెలోకి వచ్చి కూర్చుంటే ఆ బాధ ఉండదు కదా అన్నారు. దీనదయాళ్జీకి సంబంధించినంత వరకు ఇది చాలా చిన్న విషయం, కానీ సుమన్ భాయ్ మీద దాని ప్రభావం చెప్పలేనంత.